వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద బాధితుల సహాయార్థం సీఎంకు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. ఈ నెల 17వ తేదీన వరద బాధితులకు సాయం అందించిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తకుల కోలాటం. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. వరంగల్ నగరంలో ప్రథమంగా 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, स्पीच चल रही है, स्पीच चल रही है। अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, स्पीच चल रही है, स्पीच चल रही है। अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, स्पीच चल रही है, स्पीच चल अरे यहीं आएंगे भाई, यहीं आएंगे, स्पीच चल रही है। బిక్కవోలు మండలం బలభద్రాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బలభద్రాపురం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు 100 కేజీల పంచదారతో తులభారం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గెలవాలని, ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని బలభద్రాపురం ఎన్డీఏ నాయకులు నల్లమిల్లి సుబ్బారెడ్డి బలభద్రాపురం శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచిన సంతోషంలో అనుకున్న విధంగా 100 కేజీల పంచదారతో మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎన్డీఏ నాయకులు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, మల్లిడి సుబ్బారెడ్డి, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, చిన్న వీరరాఘవరెడ్డి, ఎన్డీఏ కార్యకర్తలు, ఆలయ కమిటీ, నల్లమిల్లి రామచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ జహీరాబాద్లోని సిఎస్ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైన పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి.
బెల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లకు గాను శనివారం ఉదయం వరకు అంతే మేర ఉండగా నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను 20.1754 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 33,508 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 6 గేట్లు ఎత్తి 33,508 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తా అని అనుకున్నాను. ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలని స్వామివారిని వేడుకున్నాను. డీకే అరుణ. మేడం సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్న భాష బజారు భాష. అతని వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానం నాగేందర్ గాంధీ ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే కొట్టండి అని మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి ఇలా రెచ్చగొడుతుంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు హరీష్ రావు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష. రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్. హైదరాబాద్ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఇటీవల కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శిస్తున్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో జరిగిన వివాదం, బీఆర్ఎస్ నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై ఇరువురు చర్చించనున్నట్లు తెలుస్తుంది. సమాన హక్కుల కోసం షామీర్పేట నల్సార్ల వర్సిటీలో విద్యార్థుల ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని ఎంబీఏ, ఎల్ఎల్ఎం మరియు ఐపీఎం విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించే తమను సెకండ్ క్లాస్ సిటిజన్గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న ఎంబీఏ, ఎంఎల్ఎం మరియు ఐపీఎం స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు. మేము వచ్చాం, అడ్మిషన్ బయటకు వదిలారు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేము అంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఎల్ఎల్బి స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు అది కాస్టిజం? అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డాను నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్దాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా?
డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేట్, మేము సపరేట్, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీలు మాట్లాడే తెలుగు వాళ్ళు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, ఓటు హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కాంతి వల్లూరు గారితో కలిసి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై చర్చ. జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ను తమ వంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికి 2% సిఎస్ఆర్ ఫండ్స్ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు యాజమాన్యులకు సూచించారు. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. And keep us posted on the works being taken up and status of the works already taken up. So CSR representatives may now lead the. All the case HBB? Yes. Work ever start చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ రిలేషన్ 3 వెటర్నరీ సెంటర్స్. Yes. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాను. క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, మా పిల్లలకు ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్ ఇస్తున్నా, 2 బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. 2 బస్సులు ఇవ్వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ అవసరానికి ఇస్తాం. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాను. క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, మా పిల్లలకు ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్ ఇస్తున్నా, 2 బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. 2 బస్సులు ఇవ్వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ All the case HBB? Yes. Work ever start చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ రిలేషన్ 3 వెటర్నరీ సెంటర్స్. Yes. అవసరానికి ఇస్తాము, మీరు అవి తీసుకోండి. డెఫినెట్లీ ఇస్తాం సార్. 3 కోట్ల వరకు మీరు ఇవ్వండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. 1 minute. ఆల్రెడీ హాస్టల్స్ అన్నారు కదా తోషులో, హాస్టల్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి సార్ చెప్పండి. మేడం ఇప్పుడు మొదలెడతాం మేడం, అక్టోబర్ నుంచి మొదలెడతాము, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాం. 3 హాస్టల్స్ ఎక్కడెక్కడ? మైబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆకస్మిక తనిఖీలు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశం. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.